మహాపరిశుద్ధమైన తండ్రి, స్తుతి స్తోత్రములు. తండ్రి, వాక్యం మీద గనుక ఈ బైబిల్ క్లాసులో సేవకులు బోధకుల మధ్య బోధిస్తుండగా, బోధకులకు బోధై ఉండగా మీరే మాకు బోధించి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరులారా, మనము కొన్ని రోజులుగా ఇది ఒక క్యాలెండర్ లాగా గీసుకొని మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం. ఎందుకంటే రిపీట్ ఎందుకు చేస్తున్నానంటే జ్ఞాపకం చేసే కార్యక్రమం, జ్ఞాపకం చేస్తాను. ఈ సంగతి మీకు తెలుసు. యోధా పత్రికలో 5వ వచనంలో ఈ సంగతులన్నీ మీకు తెలుసు, అయినను జ్ఞాపకం చేస్తున్నాను అంటాడు. జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే యుగాలు కాలాలు మనం చదువుతున్నాం. ఫిబ్రవరి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము, ఏ కాలం బట్టి ఎట్టి కాలం బట్టి పరిశుద్ధాత్మను సూచిస్తున్నాడు. కాలాలు ఉన్నాయి. అందుచేత వీటి గురించి తెలుసుకోవటానికి ఈ విధంగా ఇట్లా లైన్ గీసుకున్నాం. ఇది ఏడి అనుకున్నాం. తర్వాత ఇటు వచ్చేసి ఇటు గీత గీసుకున్నాం. ఎందుకంటే మనం బైబిల్లో పాత నిబంధనలో కాలాన్ని స్టడీ చేస్తున్నాం. పాత నిబంధన కాలములను స్టడీ చేస్తున్నప్పుడు యుగాలు చదివాము, కాలాలు చదువుతున్నాం. అయితే మనకు అందరూ తెలుసు, అనేక సార్లు చూసినాము. ఇక్కడ ఇది దేనికి సాదృశ్యం? ఇప్పుడు మీరు చెప్పాలి ఆన్సర్. ఇదేంటి? సృష్టి ఆరంభం. సృష్టి ఆరంభం. టైం ఏంటి? బీసీ చెప్పాలమ్మా. 4004 సంవత్సరాలు. ఇప్పటి వరకు నేనేం చెప్పాను, ఇప్పుడు మీరు చెప్పాలి నాకు. తర్వాత ఎన్ని సంవత్సరాలు జలప్రళయం వచ్చింది అయ్యా? ఎన్ని సంవత్సరాలకి సృష్టి దగ్గర నుండి చెప్పాలమ్మా? అయితే 1656 సంవత్సరాలు. చెప్పలేకపోతున్నారు మీరు. చూడండి, ఒకసారి గుర్తు చేసుకోండి. అందుకనే జ్ఞాపకం చేసేది. 1600 అప్పుడు జలప్రళయం వచ్చింది. నేను చెప్పుకుంటూ పోతే ఎట్లా? ఈ ఎన్నాళ్ళ చేత వింటా ఉంటారు. ఎప్పుడు వినివారం మాత్రమే కాదు, ఎప్పుడు వింటే మంచిదే. మీరు కూడా తెలుసుకోవాలి. 1656 సంవత్సరాలకి జలప్రళయం వచ్చింది కదా. ఇది జలప్రళయం. దీన్ని గుర్తేసాను. అప్పుడు ఎవరున్నారు? నోవా ఓడ. ఇది 1650. ఇందులో 1656 4004లో తీసేస్తే ఎంత వచ్చింది అనుకున్నామో? బీసీ 2348. తర్వాత జలప్రళయం తర్వాత కాలం. ఆదికాండం 11 అధ్యాయాలు మనం చదివాం. షేము వంశావళి. అబ్రహాం 10వ వాడు. షేమ్ దగ్గర నుండి అబ్రహాం 10వ వాడు కదా. 10వ వాడి యొక్క టైం ఎంత? దాదాపు 1921 అనుకున్నాం. ఎస్, బీసీ. ఈలోపు ఆదికాండము 11 అధ్యాయంలో వంశావళి చదివాం. ఈయన 10వ వాడు. ఇక్కడ అబ్రహాం వచ్చాడు. జలప్రళయం తర్వాత కాలము, తర్వాత అబ్రహాం వచ్చాడు. ఇక్కడ నుండి అబ్రహాము ఇక పితరుల యుగం మొదలైంది. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వీళ్ళని పితరుల యుగం అన్నారు. మా పోయినసారి ఆలివ్ అన్న ప్రశ్న వేసాడు, అంతకుముందు కూడా పితరులే కదా అని. ఎస్, అన్న కూడా చెప్పాడు. అతడు చనిపోయి పితరుల యుద్ధకు వాళ్ళు పితరులే అంటే 4 ఫాదర్స్ అన్నమాట. కానీ మనకు బైబిల్ ప్రకారం వాగ్దానములో ఎంతమంది పితరులు ఉన్నా కూడా ఎవరంటే ప్రాముఖ్యమో అతన్ని అన్న కూడా నాకు తర్వాత గుర్తు చేశాడు. అబ్రహాము దేవుని సంకల్పంలో ఉన్నాడు అనమాట. వాడు కూడా పితరులే కాదంటలేదు. కానీ ఇక మనకు బైబిల్లో మోషే దగ్గర నుండి అక్కడి నుంచి చెప్తున్నప్పుడు కూడా
మీ పితరులు అన్నప్పుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు అన్నాడు కదా. కనుక ఇక్కడ 19 అబ్రహాం, ఇది పితరుల యుగము. ఇందులో ఇదే టైంలో ఎవరున్నారు? ఎవరు వచ్చారు చెప్పండి? ఆయన కొడుకు కుమారుడు ఎవరు? ఇస్సాకు, యాకోబు అనా చెప్పండి. ఇంకా యాకోబు కొడుకు ఏసబు కూడా ఇంపార్టెంట్. ఏసబు మీరు చెప్పాలి. ఇదే టైంలో ఇంకోళ్ళు ఉన్నారు సమకాలికుడు, యోబు. యోబు గ్రంథం, యోబు వీళ్ళతో సంబంధం లేదు. ఇందులో ఈ వంశంలో రాలాయన అసలు, వీళ్ళు వేరు. యోబు గ్రంథం కూడా ఉంది ఈ టైంలో. తర్వాత ఇక్కడ నుంచి ఈ కాలం అమ్మ పోనాపల్లి, ఈ కాలం దయచేసి గమనించండి. పితరుల కాలం దగ్గర నుండి జోసఫ్ వచ్చే వరకు ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు కరెక్టే. కానీ అప్పటికి ఏ సంవత్సరం అది? 215 అంటే 1706 పితరుల కాలం. ఇదేంటి? పితరుల కాలం చెప్పాలన్నా 1706. గుర్తు నోట్ చేసుకోవాలి. అందుకనే మీరు ఎన్నిసార్లు నోట్ చేసి పెట్టుకోండి. ఇది పితరుల కాలం అయింది. ఈ గ్యాప్ లో అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేశాడు. అప్పటికి 215 ఇయర్స్ అయిందన్న. ఇది జెనసిస్ చాప్టర్ 50వ అధ్యాయంతో పూర్తయిపోయింది. తర్వాత మరలా ఇక్కడ వీళ్ళు యోసేపు ఐగుప్తుకి వెళ్ళటము, అక్కడ నుండి మోషే నుండి తిరిగి రావటం, మరి సినాయి పర్వతం దగ్గర ఆజ్ఞలు రావటము, వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు అయింది? 215 సంవత్సరాలు. ఇదెంత అప్పుడు? దాని టైం ఎంత అయ్యా చెప్పండి? 491. ఎస్, అట్లా గుర్తుపెట్టుకోండి. మీరు ఫాలో అవుతూ ఉండండి, నోట్ చేసుకోవాలి. అందరూ ఒక బ్రదరే చెప్పటం కాదు, అందరూ ఒకరి తల చెప్పారు. ఇప్పుడు ఇక్కడేమో 215, ఇక్కడ 215. ఎంతైనా 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలు. గల్తీ పత్రికలో 3వ అధ్యాయము 17వ వచనములో వాగ్దానం చేయబడింది. అది అబ్రహాముకు వాగ్దానం చేయబడింది. ఎందుకంటే ఆది కాండము 15వ అధ్యాయం చెప్పాడు, 4 తరాల తర్వాత నీ ప్రజలు మరలా అక్కడ వీళ్ళు పరదేశంలో ఉంటారు. అమోరీలు ఇంకా వాళ్ళ పాపం పండలేదు, వాళ్ళ పాపం ఇంకా విస్తరించలేదు. కాబట్టి 4 తరాల తర్వాత మళ్ళీ వస్తాడని అబ్రహాంకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము మరి ఎప్పుడు నెరవేరుతుందంటే మోషే నాయకత్వంలో. ఎవరో? మోషే నాయకత్వంలో. అక్కడి నుంచి ఐగుప్తు నుండి బయలుదేరి ఎర్ర సముద్రం దాటి ఇక్కడికి వచ్చి సినాయి కొండ దాటి ఇక్కడికి వచ్చారు. ఇదే కొండ సినాయి కొండ. ఇక్కడ ధర్మశాస్త్రం వచ్చేసింది. ధర్మశాస్త్రం కదండి. అప్పటికి 430 సంవత్సరాలు అంటాడు గల్తీ పత్రికలో 3వ అధ్యాయం 17వ వచనం. నేను చెప్పినది ఏమనగా 430 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చిన వాగ్దానము దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. మనం నమ్మదగిన వాడు కాకపోయినప్పటికీ దేవుడు నమ్మదగినవాడు. తిమోతి రాసిన 2వ పత్రిక. ఈ వాక్యం నాకు బాగా నచ్చింది, ఎప్పుడు చెప్తా ఉంటాను. ఏంటంటే తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ దేవుడు నమ్మదగినవాడు. కొన్నిది రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసం పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. పిలిచాడు, అబ్రహామును పిలిచాడు. అబ్రహామును ఆ రోజు పిలిస్తే ఈరోజు ఇన్ క్రైస్ట్ మనల్ని పిలిచాడు. అబ్రహాములా కాదు, మనం వాక్ ద్వారా వచ్చాం. అయితే ఇక్కడ చూడండి, దేవుడు నమ్మదగిన వాగ్దానం చేశాడు. పౌలు గారు అదే జ్ఞాపకం చేస్తున్నాడు కొత్త నిబంధనలో.
430 సంవత్సరాలతో వచ్చిన ధర్మశాస్త్రము. అబ్రహాము దేవుని యొక్క ప్రణాళికలో అక్కడ అబ్రహాంకు వాగ్దానం చేశాడు. రెండో మెసేజ్లో ఏ వాగ్దానం మళ్ళీ నేను గుర్తు చేస్తాను. తర్వాత ఇక్కడ మనం ఈ పాఠం అయిపోయింది. ఇంతకుముందు నేను రివిజన్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ నుండి వీళ్ళు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన వాళ్ళు ఐగుప్తు దాసి నుండి విడుదలయ్యి ఎర్ర సముద్రంలో బాప్తిసం పొంది తర్వాత 40 సంవత్సరాలు ప్రయాణం చేసి ఎక్కడ చేరాలి? కనాను. కనాను చేరాలు అంటే ఎంతమంది చేరారు? ఇద్దరే చేరారు. ఐగుప్తు నుండి బయలుదేరిన వాళ్ళు మధ్యలో వీళ్ళు చేరారు. ఎవరో సంఖ్యాకాండం 26వ అధ్యాయము 51వ వచనము మరి 64 65 వచనాల్లో న్యూ జనరేషన్ బిలో 40 years వాళ్ళకి సున్నతి కార్యక్రమం జరగల. ఆ యోర్దాన్ నది దాటిన తర్వాత గిల్గాల్ దగ్గర ఆ రాతి చాకుతో మగపిల్లలకు సున్నతి కార్యక్రమం చేశారు మగవాళ్ళకి. కనుక ఈ 40 years ఇక్కడ చూడండి. అప్పటికి ఎంత టైం చెప్పండి అన్న, అప్పుడు టైం చెప్పండి. 40 years మైనస్ చేయండి. ఇక్కడ బాధ ఏంటి? 1451 కదా, బీసీ 1450. 40 years అరణ్యంలో తిరిగారన్నమాట వీళ్ళు. వాళ్ళు తిరిగిన అరణ్యం అది కాదు, మామూలుగా అనావృష్టి, వర్షాలే ఉండవు, ఎడార్లు, గోతులు, తాపకరమైన సర్పాలు, తేళ్లు, అమ్మో, మనుషులు సంచారం చేయని ప్లేస్. ఆ ప్లేస్ లో దేవుడు వాళ్ళకి పరీక్షిస్తున్నాడు. మన జీవితం కూడా ఆత్మీయ జీవితంలో పరీక్షిస్తాడు. శోధనలు వస్తూ ఉంటాయి, దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. దేవుడు ఎప్పుడు మనం శోధించడు, దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. సాతాను శోధిస్తూ ఉంటాడు, దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. పరీక్ష నెగ్గాలి. మోషే ఏం పొరపాటు, మిక్కిలి సాత్వికుడు, నమ్మకమైన వాడు, దేవుని అన్నింటిలో విశ్వాస వీరుల్లో ఉన్నాడు ఆయన. కానీ వాడు శోధించడం వలన ఏమయ్యాడంటే కోపడ్డాడు, దేవుని పరిశుద్ధతను నమ్మలేకపోయాడు. అది జరిగింది. ఆయన మాట్లాడమంటే కొట్టాడు. అక్కడ నువ్వు నా పరిశుద్ధతను కాపాడు. ఆయన చేసిన పని పరలోకంలో ఎఫెక్ట్ అయింది అక్కడ. అందుచేత నువ్వు చేరలేవని చెప్పాడు. అది జరిగింది. ఇక 40 సంవత్సరాల తర్వాత ఈ సబ్జెక్ట్ కూడా మనం చెప్పుకున్నాం. ఇది 40 years అయింది. తర్వాత ఇప్పుడు నాయకత్వం మారిపోయింది, లీడర్షిప్ చేంజ్ అయిపోయింది. ఆయన చాలా బాధపడ్డాడు. దేవుడు యోహాను బతిలాడుకున్నాడు. అయ్యా, ద్వితీయోపదేశకాండంలో బతిలాడాడు. అయ్యా, నాకు ఒకసారి అవకాశం, నేను ఒకసారి చూడాలని, కనాను కాంతం చూడాలని. నో, మోషే స్టాప్ ఇట్ అన్నాడు. ఇక చాలు, దాని గురించి మాటికి ఎంత ఒకసారి చెప్పాను. నువ్వు నువ్వు హ్యాండ్ ఓవర్ చేయి. యూ షుడ్ హ్యాండ్ ఓవర్ ద చార్జింగ్ టు ద సన్ ఆఫ్ నూన్ అన్నాడు. నూను కుమారుడైన యెహోషువకు పని అప్పచెప్పే అన్నాడు. ఈయనేమో గొప్ప లీడరు, ఆయనేమో యుద్ధ వీరుడు కావాలి. ఇక యుద్ధ వీరుడు కావాలి. యెహోషువ గొప్ప యుద్ధ వీరుడు. అన్న కూడా పాట పాడాడు కదా, యెహోషువ యుద్ధ వీరుడు. అన్న కూడా పాడాడు, అన్న నిరీక్షణ రావు, హోప్ రావు. కనుక ఆయన నవ్వుతాడు. ఇంగ్లీష్ బిలవచ్చు అన్న, హోప్ రావు అన్న, బాధం కలగలేదు. హోప్ రావు, నిరీక్షణ రావు, నిరీక్షణ. ఓకే. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ 40 years తర్వాత యెహోషువ వచ్చేసాడు. ఎవరండి? జాషువ అంటే రక్షకుడని అర్థం. ఆయనే యేసు, సేవియర్. అది హెబ్రీ పదం నుండి వచ్చింది. తర్వాత యెహోషువ నాయకత్వంలో 51 సంవత్సరాలు అన్నా. ఈ టైం వరకు యెహోషువ బాగా మంచి లీడర్ నాయకత్వం ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు కూడా చెప్పారు ఏమని, అయ్యా మోషేకి ఎట్లా తోడుంటామో, ఎట్లా మాట వింటామో, ఈ న్యూ జనరేషన్ కదా, మేము మీకు తోడై ఉంటాం, మీ మాట వింటాం, జవదాటం. అదే దేవుడైన యెహోవా కూడా చెప్పాడు, నువ్వు ధర్మశాస్త్రము బోధించుట మానొద్దు. సేవకులారా,
మీ బాధ్యత ఉంది. మీరు ఎప్పుడు కూడా వాక్యం ప్రకటించడం మానద్దు. ఎప్పుడు చదువుతూ ఉండాలి. దివారాత్రులు దేవుని వాక్యం చదువుతూ ఉండాలి. మెడిటేషన్ చేస్తూ ఉండాలి. ధర్మశాస్త్రం పాత నిబంధనలు అదే జరిగింది. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉండాలి. కాబట్టి అక్కడ యెహోషువ బాధ్యతలు తీసుకున్నాడు. టేకింగ్ ఓవర్ అయిపోయింది. ఇక అన్ని 24వ అధ్యాయం సరికి దేవుడు ఎట్లా చెప్పినట్టు దేవుడని యెహోవా చెప్పినట్టు అన్ని నెరవేరిని. ఈ పాట మనం చదివాం, ఆ రిఫరెన్స్ చదివాం. వాళ్ళు కూడా మేము వింటా ఉన్నారు, అందరు ప్రజలు కూడా, న్యూ జనరేషన్. 24వ అధ్యాయంలో ఇక్కడ చూసినట్టయితే 51 ఇక్కడ ఎవరండి? ఇక్కడికి వచ్చేసరికి యెహోషువ ఈ పీరియడ్ లో 24వ అధ్యాయం నేను కొన్ని జ్ఞాపకం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ చదివినాక ఇక్కడ తర్వాత మనం ఎక్కడికి వస్తామంటే జడ్జెస్ లో వస్తాం. జడ్జెస్ న్యాయాధిపతులు ఎవరు వస్తారండి? ఇక్కడ నుంచి న్యాయాధిపతులు వస్తారు. జడ్జెస్ వస్తారు. ఈ జడ్జెస్ రాకపోయే ముందు గత పాఠంలో చెప్పుకున్నదా నేను జ్ఞాపకం చేస్తాను. జ్ఞాపకం చేసుకుని ఇక ఈ రోజు పాఠంలోకి వెళదాం. అది దయచేసి గమనించండి. యెహోషువ గ్రంథము అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధన చేయాలి. అప్పుడు మీరు ఫాలో అవుతూ ఉండాలి. టైం మర్చిపోవద్దండి. ఎందుకు రాస్తానంటే రిపీట్ అంటే మీ హృదయాల్లో తాకబడాలి. అది అనమాట. ముద్ర వేయబడాలి. అది బాగా బై హార్ట్. యెహోషువ అంటాడు 24వ అధ్యాయంలో 2-3 వచనాలు నేను చదువుతున్నాను. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇజ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాము నాహోరుకును తండ్రి అయిన తెరహుకుమ కుటుంబీకులు నది యాప్రిటీసు అద్దర నివసించి ఇతరుల దేవతలను పూజించిరి. అంటే అబ్రహాం కుటుంబీకులు ఎవరు? వాళ్ళు ఇతర దేవతలను, విగ్రహార్థికులు అన్నమాట. వీళ్ళు ఇతర దేవతలు. ఏ దేవతలో నాకు తెలియదు, ఇతర దేవతలు అన్నాడు. తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఈ సంగతి చెప్పి వాళ్ళు అబ్రహాం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే యాప్రిటీస్ నది అద్దరి నుండి. ఇప్పుడు ఇద్దరికి రాబోతున్నారు అన్నమాట. ఇక దగ్గరికి వస్తున్నారు. యెహోషువ నాయకత్వంలో వచ్చేసారు, ఆక్యుపై చేశారు. ఇక ఇద్దరికి వచ్చేసారు కదా. యెహోషువ గ్రంథంలో ఇక ఆక్యుపై అయిపోయింది మొత్తం. 24వ అధ్యాయము మళ్ళీ చూసినట్టు వాళ్ళని 21వ అధ్యాయంలో ఎటోళ్ళు పంపించారు, డిస్ట్రిబ్యూట్ చేశారు కదా. ఎటోళ్ళు వాళ్ళకి అంతా 21వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడంటే లాస్ట్ వచనంలో యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాట అన్నిట్లో ఏది తప్పి ఉండలేదు, అంతయో నెరవేరెను అన్నాడు. తర్వాత చూసినట్టయితే వాళ్ళను ఎటోళ్ళు పంపించాడు, ఆక్యుపై చేసుకోమని చెప్పాడు. ఇక అంతే, వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఇక దాని ప్రకారం జరిగిన తర్వాత 24వ అధ్యాయంలో ముగింపులో ఆయన వృద్ధాప్యం వచ్చింది. అప్పటికి 24వ అధ్యాయంలో వృద్ధాప్యలో ఇక 110 సంవత్సరాల దగ్గరికి వచ్చేసింది. అప్పుడు 15వ వచనంలో మరలా చెప్తున్నాడు. మరలా జ్ఞాపకం 15వ వచనం 24వ అధ్యాయం. యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరు సేవించేదరో, నది అద్దరన మీ పితరులు సేవించిన దేవతలు సేవించేదరో, అమోరీయుల దేవత మీరు సేవించేదరో, వారి దేవతలు సేవించేదరో నేను మీరు కోరుకొనడి. మీరెవరిని సేవించి కోరుకుని నేను నా ఇంటి వారను యెహోవాను సేవించడము. ఇక్కడ వీళ్ళు అమోరీయులు అంటే కనాను సంతానం. అక్కడ 7 తెగలు ఉన్నారు చుట్టూ. అందరూ వాళ్ళు కనానీయులు, ఏదేము నుండి వచ్చిన వాళ్ళు. కొంతమంది లోతు దగ్గర కూడా దబ్బిరైటు, సదమ గొమ్మెర సైడ్, లోతు సైడ్ కూడా వాళ్ళు కూడా ఉన్నారు. చుట్టుపక్కల ఆ కనాన్ చుట్టూ వాళ్ళందరూ ఉన్నారు. ఇతర దేవతలు అందరూ పూజించేవారు. అయితే ఇప్పుడు ఏం జరిగింది? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదమ్మో అన్న డిక్లరేషన్ చేశాడు అందరూ. వాళ్ళు కూడా ఓకే, మేము కూడా అంతే అన్నారు. తర్వాత ఏం చేశాడు యెహోషువ?
యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 20వ వచనం నుండి 30 వచనాలు చదువుతున్నాను. అట్లు యెహోషువ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధించి నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములో సింధూరు వృక్షం కింద దాన్ని నిలబెట్టి జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవాతో మనం చెప్పిన మాటలన్నీయో ఈ రాతికి వినబడిన గనుక అది మన మీద సాక్ష్యముగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన ఎడలా అది మీకు సాక్షిగా ఉండును. అప్పుడు యెహోషువ ప్రజలు తమ స్వాస్థ్యమునకు వెళ్ళనంపెను. ఎవరికి చిట్టీలేసి వచ్చింది కదా, ఎవరు స్వాస్థ్యం ఎట్టి వెళ్ళాలో అందరికి పంపించేశాడు. వెళ్ళిపోండి అన్నాడు. ప్రమాణం చేసుకున్నాడు. ఒక పెద్ద రాయి పెట్టాడు. రాయి పెట్టి ఆ రాయి దుట మాట్లాడారు, ప్రమాణం యోహాను విడిచిపెట్టద్దు. వాళ్ళు కూడా అంతే, ఇక ఈ రాయే సాక్ష్యం అన్నాడు. ఇక అంతే. ఈ రోజున 4 గోడల మధ్య మన చర్చిలో మాట్లాడతాం. ఆ చర్చి రాళ్లే సాక్ష్యం. గుర్తుపెట్టుకోండి. ఆదివారం నాడు సంఘము కూడుట మానవ సమాజము కూడుట మానవద్దని సెలవిస్తూ అందరం మానుకొనుచున్నట్టుగా సమాజము కూడుట మానవద్దు. మీరు మానేరా? ఇదిగో ఈ రాళ్లే సాక్ష్యం. చర్చి ఆవరణలో ఉండే రాజ్యం, సంఘం అయితే మనమే, కానీ ఈ రాళ్ళు కూడా సాక్ష్యం ఉంటాయి. జాగ్రత్త, నువ్వు మిస్ అయితే అని చెప్పి హెచ్చరించాం. రాళ్ళు సాక్ష్యం ఉంటాయి. యేసు ప్రభు వారిని చేర్చుకోకపోతే, మిమ్మల్ని చేర్చుకోకపోతే పాద ధూళి దులిపిరామడం, పాద ధూళే సాక్ష్యం ఉంటుందండి. ఎస్, నాకు తెలియదంటే అవి వచ్చి నిలబడతాయి అక్కడ. అయితే ఇక్కడ ఏం జరిగింది? సాక్ష్యం తీసుకుని కొన్నాళ్ళకి న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఆ కాలం వచ్చేసరికి ఇప్పుడు న్యాయాధిపతులు చదువుదాం, చదివినాక అటు వెళ్దాం అన్నమాట. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం. ఇది యెహోషువ పీరియడ్ అయిపోయింది. యెహోషువ 30వ వచనంలో మృతి నొందాడు. 30వ వచనం చూసినట్లయితే దయచేసి 29వ వచనంలో ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడు యెహోషువ దాసుని యెహోషువ 110 సంవత్సరాలు గల వాడే మృతి నొందాను. 110 years జీవించాడు ఆయన. ఈయన కూడా 85 years అంటాడు. నా సత్తు తగ్గలేదు అంటాడు. 85 years 110 years చనిపోయాడు. తర్వాత కొంతకాలం వచ్చింది. ఎంత కాలం వచ్చిందో తర్వాత మన క్లాసులో చూద్దాము. వాళ్ళంతా వాగ్దానం చేసిన వాళ్ళు న్యాయాధిపతులు వచ్చేసరికి 2వ అధ్యాయము 10వ వచనం వచ్చినట్టు ఆ తరమ వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇజ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములను ఎరగని తరము ఒకటి పుట్టగా, న్యూ జనరేషన్ కొత్త జనరేషన్ వచ్చిందంట. చూడండి, న్యాయపతులు వచ్చి దేవుడైన యెహోవా ఇజ్రాయెల్ ప్రజలకు ఏ జనాన్ని కూడా ఇలా చేయలేదండి. ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, ఆశక్రియలు కదా. ఐగుప్తుని ఎట్ట చేశాడు? సర్వనాశం కర్దియా కదా. సర్వనాశనం అయిపోయిందా? ప్రతి ఇల్లు సమాధి కార్యక్రమంతో నిండిపోయారా? సమాధి ఏడుపులతో నిండిపోయారా? అలాంటి పరిస్థితుల్లో ఎర్ర సముద్రం దాటి వచ్చి ఆ ఎర్ర సముద్రంలో పాట పాడారు కదా, యెహోవా గానం చేసేదని విజయ గీతం పాడారు కదా. మళ్ళీ అన్ని చేసినా కూడా, అంత జరిగినా కూడా తర్వాత మళ్ళా యెహోషువ వచ్చి, యెహోషువ నాయకత్వం వచ్చినాక అవన్నీ దృష్టాంతాలు వాళ్ళు కూడా తెలిసి జరిగిందని యెహోషువ కాలేబు కూడా చెప్పారు, జాగ్రత్త అని చెప్పారు. న్యూ జనరేషన్ వచ్చింది. న్యూ జనరేషన్ కూడా న్యాయాధిపతుల గ్రంథం వచ్చేసరికి ఏం జరిగిందంటే, యెహోవానైనను యెహోవా చేసిన కార్యములని ఎరగని జనం గుర్తుకొచ్చి. ఎందుకు ఆ పరిస్థితి? ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలకు చెప్పలేదన్నా, నేర్పలేదు.
మనం ఎవరో, మన పరిస్థితి ఏంటి? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఆ విధంగా ప్రతి ఒక్కరు తమ పిల్లలకు చెబుతూ ఉండాలని చెప్పాడు. వాళ్ళకి 3 పండుగలు ఉన్నాయి, ప్రధానమైన పండుగలు. గుడారాలు ఎందుకు వేసుకుంటారు? ఈ పస్కా పశుబలి ఎందుకు చేస్తారు కదా? ఈ పండుగలు ఎందుకు చేస్తారంటే ఇందుకోసం చెప్పాలి. మనం నిర్గమయ్యాము, ప్రయాణమయ్యాము. ఇది పస్కా, మళ్ళా తర్వాత ఇది గుడారాల పండుగ, ప్రథమ ఫలం పండుగ. ఈ పండుగల గురించి చెప్తూ ఉండాలి. కానీ వాళ్ళేం చెప్పలేకపోయారు. ఇజ్రాయెల్ ప్రజలు, తన ప్రజలు వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి తట్టిల్లిపోయారు. వాస్తవానికి మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండం చూడండి. ద్వితీయోపదేశ కాండము మోషే కూడా మరలా జ్ఞాపకం చేస్తున్నాడు ఉపదేశంలో. ఏమని? ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయంలో మోషే జ్ఞాపకం చేస్తున్నాడు. 7వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు చూసినట్లయితే, నీవు స్వాధీనపరచుకొని ఉద్దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనులను అనగా సంఖ్యకు బలముకు నిన్ను మించిన హిత్తీలు, గిర్గాషీలు, అమోరీలు, కనానీలు, పెరిజీలు, హివీలు, ఎబిసీలు 7 జనములు, 7 తెగలు, 7 జనములు నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవారికి నీకు అప్పగించినప్పుడు నీవు వారినితో హతము చేయవలెనో. ఏం చెప్పాడా? నిర్మూలన చేయమన్నాడు, ఫినిష్ చేయమన్నాడు, చంపేయమన్నాడు. అంతే. ఇదేంటి ఇందుకు చంపేయమన్నారు? పాత నిబంధనలు అదే ఉంది. తర్వాత అయితే వారిని నిర్మూలన చేయడం, వారితో నిబంధన వాళ్ళతో నిబంధన చేసుకోకూడదు, వారిని కరుణింపకూడదు, నీ వారితో అందుకోకూడదు, వారి కుమార్తెలకు ఇవ్వకూడదు, నీ కుమారునికి వారి కుమార్తెలు పుచ్చుకోనకూడదు, నిన్ను అనుసరించకుండా ఇతర దేవతలు పూజింపుకున్నట్లు నీ కుమారులు మళ్లించుదురు కాబట్టి వాళ్ళతో పెళ్లితో అటు తిప్పేస్తా. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీదకు రగులు కొనును, ఆయన త్వరగా నశింపజేయును, నిన్ను త్వరగా నశింపజేయును. కావున నీవు వారికి చేయదలసినదేమనగా వారికి ఒక బలిపీఠమును, వారి బలిపీఠను పడదోసి విగ్రహాలను పగలగొట్టి వారి దేవతాస్థానం నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను. అయితే ఏం జరిగింది? వీళ్ళు దేవుడైన యెహోవా ఏది చెబితే వాళ్ళు విరుద్ధం చేశారు. వాళ్ళతో సహవాసం చేయదు, వాళ్ళతో సహవాసం చేశారు. వాళ్ళు విగ్రహాల జోలికి బాగొద్దంటే వాళ్ళు విగ్రహాలతో వేయరు. వాళ్ళ విగ్రహాలు ఏంటమ్మా? బయలు, అష్టరోతు కదా, వాళ్ళతోటి ఇంకేమున్నాయి. తర్వాత ఇంకేమైపోయింది? అక్కడ పెళ్లి చేసుకోకూడదు అనండి, పెళ్లి చేసుకున్నారు. బియ్యం అందుకున్నారు. వాళ్ళు శేషించకూడదు అన్నాడు, శేషించారు. వాళ్ళందరూ నిలబట్టలేకపోయారు. ఈరోజు కూడా ఇజ్రాయెల్ దేశంలో చుట్టూ శత్రువులు ఉంటానికి కారణం ఏంటి? దేవుడు అప్పుడే చెప్పాడు, వీళ్ళు ఎవరు శేషించావా నీకు సమస్య. ఈ రోజు కూడా అంతే. క్రైస్తవ జీవితంలో కూడా యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధారంలోనికి బాప్తిసం పొందిన తర్వాత ప్రాచీన స్వభావం పాతి పెట్టబడాలి. ఆ ప్రాచీన స్వభావం కోమలో ఉండకూడదు. కోమలో ఉంటే మళ్ళీ బతికింది. అవునా? కోమలో ఉన్నాడు తీసుకెళ్ళి సమాధి చేస్తారన్నా. ఎన్ని లక్షలైనా కూడా అపోలో కానీ పెద్ద పెద్ద పేరు, క్షమించండి పేరు చెప్పాను, కొన్ని హాస్పిటల్ అంతే ఉంచుతారు. కోమాలో బతుకుతారని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కోమాలో ఉన్నాడు కదా కాబట్టి ప్రయత్నం చేస్తారు, హాస్పిటల్లో బతుకుతారు. చచ్చిపోతే చెప్తారు. అలాగే కోమ ఉండకూడదు, క్రైస్తవ జీవితంలో కోమ ఉండకూడదు అన్న. సౌలు ఏం చేశాడు? అమోరీలు మొత్తం చంపేమంటే ఏం చేశాడు? కొన్నిటి మిగిల్చాడు, కొన్ని తనకిష్టంగానే ఏమో చంపేశాడు, తనకిష్టమేనేమో ఉంచుకున్నాడు. ఈరోజు ఇది గొప్ప పాఠం మనకి ఇక్కడ నేటి క్రైస్తవ ఎన్ని దృష్టాంతాలు మనకు బుద్ధి కలగటానికి, బోధ కలగటానికి, మనం నేర్చుకోవటానికి. భక్తి నేర్పిద్ది పాత నిబంధన. ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు? వాళ్ళు పూర్తిగా హతమార్చలేకపోయారు.
అలాగే మనం కూడా క్రైస్తవ జీవితంలో కూడా వచ్చినాక ప్రాచీన స్వభావం చంపేయాలి. రోమాపత్రిక 6వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు. మరి 7వ వచనం ఏంటంటే మృతి ఏలనగా చనిపోయిన వాడు పాపిష్లో చనిపోయాడు. ఇక పాపిష్లో చచ్చిపోవాలన్నా యేసుక్రీస్తు మన పాపల విషయం చనిపోతే మనం పాపిష్లో చచ్చిపోవాలి. పాపాన్ని జడ్సే హఠానా అంటే పాప ఆ యొక్క ప్రాచీన స్వభావాన్ని వేరులతో సహా తీసి పడేయాలి. పైపై సగం నరిపేసాను, ముద్దు వరకు నరికేసావు అనుకో, మళ్ళీ పిలకలు వస్తాయి. జాగ్రత్త. క్రైస్తవ జీవితం కూడా అంతే. కొన్ని అలవాట్లు ఉన్నాయనుకో, కొన్ని నచ్చిని వాటి నుంచి వేసుకుంటున్నాడు, నచ్చని తీసేస్తున్నారు క్రైస్తవులు. వ్యభిచారం నచ్చలేదు, అది తీసేసుకున్నాడు. అబద్ధాలు నచ్చలేదు, తీసేసుకున్నాడు. దొంగతనం నచ్చలేదు, తీసేసుకున్నాడు. కానీ ధనాపేక్ష కావాలి, డబ్బు అయితే కావాలి, దాన్ని తీసేట్లా. కొలసీ పత్రికలో పౌలు అంటాడు, ఇది విగ్రహారాధనైన ధనాపేక్ష అంటున్నాడు. ఇతరులకు బోధించుకొని నువ్వు బోధించుకోనువా? రోమాపత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఐజేబిఏజే దండం గుళ్ళే దోసుకుంటున్నావు, చర్చి ప్రాపర్టీలే దోసుకుంటున్నావు, అన్ని నీ పేర్లే రాసేసుకుంటున్నావు. గుళ్ళు దోసుకునే ఉన్నట. ఇతను బోధిస్తున్నావు అన్నా, ఇది ఇట్లా బోధిస్తున్నావు. ఇదిగో ఈ ఏళ్ళు మీ వైపు చూపుతున్నావు, ఒక ఏళ్ళు నాకు చూపిస్తున్నావు. ఇది 2 అంచుల వాడేనా ఖడ్గం. మనం ఆ ఖడ్గం జీవవాక్యం చేత పట్టుకున్నాం. ఇజ్రాయెల్ ప్రజలు న్యాయాధిపతుల గ్రంథం వచ్చేసరికి 2వ అధ్యాయం 10వ వచనం, యెహోవానైనను యెహోవా చేసిన కార్యములైనను ఎరగని తరము ఒకటి పుట్టగా. తర్వాత వచనాలు చూసినట్టయితే వాళ్ళు ఏం చేశారు? తొలిపోయారు. తొలిపోవటం వల్ల యెహోవా వారికి శత్రువు ఆయను. అమ్మ, దేవుడు తోడైన దేవుడు, మనతో కలిసి యుద్ధం చేసిన దేవుడు ఇప్పుడు శత్రువు అయితే, దేవుడే శత్రువు అయితే ఇంకా మనం ఎక్కడ ఉంటాం చెప్పండి. అది వాళ్ళ పరిస్థితి. న్యాయాధిపతులు వచ్చేసరికి నిర్గమకాండము 32వ అధ్యాయంలో కూడా అక్కడ చెప్పాడు, చక్కగా చెప్పాడు. నిర్గమకాండంలో కూడా చూడండి, ఏమి చేయకూడదు దేవుడని యెహోవా చెప్తూనే వచ్చాడు, జాగ్రత్త పడండి. నిర్గమకాండం అనేక సార్లు హెచ్చరిస్తూ వచ్చాడు దేవుడు, మీరు జాగ్రత్త. ఎన్ని గురించి ఇక్కడ వారు చేసిన విగ్రహాదాల గురించి నిర్గమకాండం 32వ వచనం కూడా మనం చూడగలుగుతాం. ఉండకూడదు, జాగ్రత్త అని చెప్తాను అన్నాడు. కానీ యెహోషువ హెచ్చరించాడు. ఆ బండ ఎదుట, రాయి ఎదుట ప్రమాణం చేయించాడు. కానీ వాళ్ళు తొలగిపోయారు. అయితే ఇప్పుడు ఆ న్యాయాధిపతుల గ్రంథాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ముందుగా యెహోషువ మృతి పొందిన కాలం దగ్గర నుండి, యెహోషువ మరణం దగ్గర నుండి సౌలు వచ్చేసరికి ఎంత కాలమో దాని గురించి ఇప్పుడు పాఠంలో మనం చూద్దాం. దయచేసి గమనించండి. ఇక్కడ ఇదంతా టైం అనుకున్నాయా? 1400 జాషువా టైం. ఆయన మృతి పొందిన తర్వాత ఈ జడ్జెస్ అనుకున్నాం కదా, ఈ జడ్జెస్ ఇక న్యాయాధిపతులు వచ్చారు. ఈ జడ్జెస్ వచ్చేసరికి అప్పుడు 1095 అండి, 1095 సంవత్సరాలు బీసీ 1095 అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలమ్మా? లెక్క పెట్టండి, 300 సంవత్సరాలు. 300. ఇంకొక బుక్ చూసా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బుక్ లోనే, ఇంకో బుక్ లో చూస్తే 332 సంవత్సరాలు కూడా ఉంది. టైం అటు ఇటు ఉంటుంది, ఏజ్ ని బట్టి మారుతూ ఉంటారు, భక్తులు రాస్తారు. ఇది ఈ ఏజ్ లో జాషువా మృతి పొందిన దగ్గర నుండి సౌలు రాజు అయ్యేంత వరకు ఈ జడ్జెస్ సౌలు ఇంతవరకు అన్నమాట. సౌలు వచ్చేసరికి
సౌలు వచ్చేసరికి ఇక్కడ పెట్టుకున్నాం టైం 1095. ఎవరు ఇక్కడ ఫస్ట్ కింగ్ ఎవరండి? సౌలు. మీకు తెలుసు, మీరు బోధకులు, మీకు తెలుసు. ఫస్ట్ కింగ్ బీసీ 10 అటు సంవత్సరాలు ఉంటాయి దాదాపు. ఇది కరెక్ట్, ఇదే కరెక్ట్ అని నేను చెప్పడం లేదు. అబ్రహాం 175 సంవత్సరాలు బతికాడు. అందులో నేను 100 లెక్క చూసుకున్నా, ఇంకొక ఆయన 75 సంవత్సరాలు లెక్క చూసుకున్నా. అట్లా తేడా వచ్చింది. కాబట్టి ఈ టైంలో ఎంత టైం, న్యాయాధిపతుల గ్రంథంలో ఎంత టైం అండి? 330 అనుకోండి న్యాయాధిపతుల గ్రంథం. ఎక్కడి నుంచి ఎక్కడ మొదలు? జాషువా మృతి పొందిన దగ్గర నుండి, యెహోషువ మృతి పొందిన దగ్గర నుండి, సౌలు రాజు మొదటి రాజు వచ్చే వరకు వీరు. అయితే ఇందులో నేను ఇప్పుడు బ్రీఫ్ చేస్తున్నాను అంతే. రేపు వచ్చే లెసన్స్ ఇంకా డీప్గా చెప్పుకుందాం. ఈరోజు ఈ పీరియడ్ లో న్యాయాధిపతులు ఎంతమంది ఉన్నారంటే, ఈ పీరియడ్ లో గ్రంథాలు ఏమున్నాయంటే, ఒకటి న్యాయాధిపతుల గ్రంథం ఒకటి ఉంది, మనం చూడగలుగుతాం. న్యాయాధిపతుల జడ్జెస్, ఇంగ్లీష్ లో జడ్జెస్ అంటారు. 21 చాప్టర్స్, అంతే కదా, 21 అధ్యాయాలు ఉంటాయి ఇందులో. తర్వాత ఇదే కాలంలో రూతు గ్రంథం కూడా. ఏంటన్నా? రూతు గ్రంథం ఆ న్యాయాధిపతుల కాలంలోనే. రూతు గురించి ఒకరోజు నేను మంచి మెసేజ్ ఇస్తాను, రికార్డ్ చేద్దాం అది రూతు గ్రంథం గురించి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మొదటి సామ్యుయేలు గ్రంథంలో ఎవరి వరకు అంటే సమూయేలు వరకు. ఎంతవరకు అండి? సమూయేలు, ఆయన జీవితం వరకు ఇది. అయితే న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతులు 13 ఉన్నారు. ఎంతమంది? 13 అండి. 13 న్యాయాధిపతులు ఉన్నారు. నోట్ చేసుకోండి. న్యాయాధిపతుల గ్రంథం 13. తర్వాత సమూయేలు మొదటి గ్రంథంలో 1వ అధ్యాయంలో, తర్వాత 2-3 అధ్యాయంలో సమూయేలు వరకు చూసినట్టయితే ఒక ఆయన 13+ ఏలి న్యాయాధిపతి. ఈయనకి 2 ర్యాంకులు ఉన్నాయి, 2 పదవులు ఉన్నాయి. ప్రధాన యాజకుడు మరియు జడ్జి న్యాయాధిపతి. ప్లస్ సమూయేలు, అమ్మో ఈ మామూలు కాదు, చాలా గొప్ప వ్యక్తి. చిన్నప్పటి నుంచే నాజరు చేయబడ్డాడు. సమూయేలు ఈయన బాల్యం నుండే నాజరు చేయబడి వాళ్ళ తల్లి అన్న ఏలి దగ్గర వదిలిపెట్టినప్పుడు చిన్నప్పటి నుంచే షిలోహులో అక్కడ ప్రత్యక్ష గుడారం ఉంది, అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాడు సమూయేలు. ఈయన ప్రవక్త, యాజకుడు, ఇంకేంటన్నా ఇంకొక ర్యాంక్ కూడా ఉంది, న్యాయాధిపతి. ఇది కూడా పిలుస్తారు. ఇంకో పదం ఉంది చూడండి, కనుక్కోటానికి వెళ్తారు కదా, దీర్ఘదర్శి కూడా అంటారు. దీర్ఘదర్శిని ఆ రోజుల్లో ఈ ప్రవక్తలు అనేవాళ్ళు. సమూయేలు. కనుక ఇప్పుడు న్యాయాధిపతులు ఎంతమంది అంటే 15 మంది జడ్జిస్ అన్నారు. 15 మంది జడ్జిస్ ఉన్నారు న్యాయాధిపతులు. సౌలు అంటే ఇక సౌలు మొట్టమొదటి రాజు. అయితే ఇక్కడ వీళ్ళు పీరియడ్ చెప్పుకున్నాం. ఎక్కడ? క్రీస్తు పూర్వము ఎంత 1400 సంవత్సరాల నుండి 1400 years టు 1095 మైనస్ చేస్తే దాదాపు 300 వచ్చింది మనకి. 330 అనుకున్నాం, వాటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ న్యాయాధిపతులు 2వ అధ్యాయం వచ్చేసరికి టోటల్ గా యెహోవా చేసిన కార్యములైనను ఎరగని తరం పుట్టుకొచ్చింది. ఈ న్యాయాధిపతులు ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఈ ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పినట్టుగా
ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయంలో మనం చదివాం మొదటి నుండి కదండి. ఎన్ని వచనాలు? 5 ఎన్ని వచనాలు చదివండి? ద్వితీయోపదేశ కాండము 1 నుండి 5 వచనాలు చదివాం. దాని ప్రకారం నడుచుకోలేకపోయారు. కనానీయులతో వివాహాలు చేసుకున్నారు. కనానీయులతో వాళ్ళు నిర్మూలన చేయలేకపోయారు. తర్వాత వాళ్ళు విగ్రహాల వైపు వాళ్ళ విగ్రహాలకు తిరిగారు. అందుచేత దేవుడు శత్రువు అయ్యి వాళ్ళు శత్రువులకు అప్పగిస్తూ వచ్చాడు. శత్రువులు అప్పగిస్తూ వచ్చినప్పుడు వాళ్ళు దేవునికి వాళ్ళు పాపం చేశారు. దేవుడు వాళ్ళ మీద కోపపడ్డాడు. వాళ్ళు శత్రువులకు అప్పగించారు. తర్వాత వాళ్ళు బాధ పెట్టడం జరిగింది. తర్వాత వాళ్ళు పశ్చాత్తాపం జరగటం జరిగింది. మళ్ళా దేవుని వైపు తిరగటం అయిపోయింది. మళ్ళా ఒక న్యాయాధిపతిని పంపటం, మళ్ళా తర్వాత విశ్రాంతి కలుగు చేయటం, ఈ విధంగా ఈ న్యాయాధిపతుల కాలంలో జరుగుతుంది. పడిపోవటం లేగటం కదా. ఇది వాళ్ళ గ్రాఫ్ ఎట్లుందండి? వాళ్ళ గ్రాఫ్ ఎట్లుందంటే గ్రాఫ్ చూడండి ఎట్లుందంటే పడవటం. ఇది వాళ్ళ గ్రాఫ్. ఇది వాళ్ళ భక్తి ఎట్లా వచ్చేసింది. ఆ టైంలో ఆ పడివాళ్ళు లేవనెత్తడానికి రక్షకుడిగా ఎవరిని పంపారు? ఒక్కొక్క న్యాయపతిని. మొట్టమొదటి న్యాయపతి ఒత్నియేలు, కాలేబలుడు. వాళ్ళ బంధువే, కాలేబు సహోదరు కొడుకే. ఒత్నియేలు మొట్టమొదటి న్యాయపతి. న్యాయాధిపతుల గ్రంథము లాస్ట్ న్యాయపతి సంసోను. ఒక్కొక్క న్యాయపతిని వాళ్ళు రక్షించడానికి. ఇది ఎట్టుందంటే వీళ్ళు మంచిగా నెమ్మదిగా ఉండనగలే మళ్ళీ పాపం చేస్తారు. పాపం చేయడం దేవుని కోపం ఎదుర్కొంటుంది. శత్రువులకు అప్పగిస్తారు. అక్కడ డిఫరెంట్ శత్రువులు ఎదురయ్యారు. వాళ్ళు ఎలాంటి శత్రువులు ఎదురయ్యారంటే వాళ్ళు దేవుడు అప్పగిస్తున్నాడు అంటే వాళ్ళకి పాఠం నేర్పడానికి. వాళ్ళకి ఎలా అంటే 15 మంది న్యాయాధిపతుల్లో వాళ్ళు ఎదుర్కొన్న ఎవరంటే మెసొపొటేమియా వాళ్ళు, మోయాబులు, ఫిలిష్తీయులు, కనానీయులు, మిద్యానీయులు, అమోనీయులు, ఫిలిష్తీయులు. ఇది సంసోను ఫిలిష్తీయుల టైంలో. ఇదండి న్యాయాధిపతి గ్రంథము. ఈరోజు ఈ న్యాయాధిపతి గ్రంథం నుంచి కొద్దిగా బ్రీఫ్ చేశాను. ఇదే కొన్ని లెసన్స్ జరుగుతాయి ఇందులో. ఈ న్యాయాధిపతులు ఒకళ్ళ విషయం చెప్పడం మర్చిపోయా. ఎవరు? డిబోరా. స్త్రీ న్యాయాధిపతి కూడా ఉందమ్మా, గుర్తుపెట్టుకోండి. స్త్రీ న్యాయాధిపతి కూడా. ఆయనకి సపోర్ట్ ఎవరున్నారు చెప్పండి. మీరు సపోర్ట్ ఎవరు ఆయనకి? బారాక్ కదా. కనుక ఈ న్యాయపతుల గురించి వివరణ చదువుకున్నప్పుడు ఒక్కొక్క న్యాయపతి మనం చదువుదాం. ఇందులో ఒక ఆయన, ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు. గిద్యోను ఉన్నాడు, సంసోను ఉన్నాడు. వీళ్ళందరి గురించి మనం చదువుదాం రాబోయే పాఠాల్లో. థ్యాంక్ యూ. ఓకే, వందనాలు. ఇది మొదటి సెక్షన్. రెండో సెక్షన్ లో రెండో పాఠం చూద్దాం.